సంవత్సరము ప్రారంభమైనది ఎప్పుడు? ఇయర్ ఇప్పుడు మనం 2026 అంటున్నాం. దీనికి అర్థం ఏంటి? 2026కి అర్థము యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత దాదాపు 220 ఇయర్స్, 2025 ఇయర్స్ అయిపోయింది అని అర్థం. ఆయనకు ముందు ఒక 2000 సంవత్సరం ముందు వారికి కూడా అబ్రహాముల నుంచి ఒక సంతతి ఉండింది. దానికి ముందు జలప్రళయం వచ్చే ముందు ఒక 2000 సంవత్సరాలు, 6000 7000 సంవత్సరాలు చరిత్ర, మానవత చరిత్ర ఉంది. సెక్యులర్ రికార్డు ప్రకారం మనం కోతిల్లోంచి వచ్చామని 10 లక్షల సంవత్సరాలు చెప్పుకున్నా, సెక్యులర్ రికార్డులు కూడా చూస్తే, మానవ హిస్టరీని చూస్తే 4000 5000 సంవత్సరాలనే రికార్డులు ఉన్నాయి. అప్పుడు దాదాపు 6-7 సంవత్సరాలు ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ఇయర్ 80, దీంట్లో ఇయర్ 0001 అవునా? ఇప్పుడు 7000 అంటే 0001. ఈ 0001 గురించి ఎప్పుడైనా మనము ఆలోచించామా? ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే 80. ఆ రోజు ఏమి జరిగి ఉండొచ్చు? ఆ రోజు మానవుడు పుట్టాడా? లేదు. ఆ రోజు మృగాలు ఉన్నాయా? దేవుడి వాక్యం ప్రకారం అది లేదు. మొదటి దినం ఏముంది? చీకటి కమ్ముకొని ఉండేటప్పుడు దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం చూడు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. వెలుగుకి చీకటికి సంబంధం లేకుండా చేశాను. తర్వాత దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మొదటి దినము ఆయను. ఆ మొదటి దినములో ఏం జరిగింది? వెలుగు కలిగింది. హల్లెలూయా. 000111 ఇప్పుడు 11-2025 యాక్చువల్గా 6000 సంవత్సరాలు అయిపోయింది భూలోకం సృష్టించబడి. అది 111లో ఏమైంది? వెలుగు కలిగింది. హల్లెలూయా. వెలుగు కలిగింది. చీకటి దూరపరచబడింది. మీరేమీ ఫస్ట్ రోజు దేవుడు చెయ్యలేదు. హల్లెలూయా. ఆ వెలుగు ఎవరో కాదు, క్రీస్తు అని తర్వాత అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. హల్లెలూయా. నేనే వెలుగై ఉన్నానని కూడా యేసుక్రీస్తు చెప్పారు. అది వేరే సబ్జెక్టు. కానీ ఫస్ట్ దినము ఏం జరిగింది? వెలుగు కలిగింది. హల్లెలూయా. నిర్గమకాండం 40వ అధ్యాయము 2వ వచనం చూడు. నిర్గమకాండం 40వ అధ్యాయము 2వ వచనం చూడండి. మొదటి నెలలో మొదటి దినమున మొదటి నెల మొదటి దినము. నీవు మొదటి నెల బాగా గుర్చేయి. ఎప్పుడు చెప్తున్నాడు? మొదటి నెల మొదటి దినము. అప్పుడు ఇది మొదటి నెల మొదటి దినము. నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. మందిరమును ఎందుకు నిలువబెట్టాల్సిందంటే ఆ టైంలో ఏముండింది? మోసే టైంలో వాళ్ళు ఎడారి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. టెంట్ అవునా? ఇప్పుడు మనం పోయి మన దగ్గర స్టేజులు అది ఇది లేదంటే మనం ఏం చేయాలి? ఒక పరదా వేసి, ఒక టెంట్ లాగా వేసి, మనకి థియేటర్ లాగా, ఇప్పుడు దండరాజ్ థియేటర్ లాగా లేదంటే ఏం చేసి ఉండేవాళ్ళం? ఒక టెంట్ లాగా వేసుకొని, ఒక గదిలాగా వేసి దాంట్లో మనం ఆరాధన చేసి ఉంటాం. తర్వాత మనం అది మన వేరే ఒక చోటుకి వెళ్ళిపోతున్నామంటే ఏం చేద్దాం? దాన్ని చుట్టుకొని వెళ్ళిపోతాం. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ డే నువ్వు ఎక్కడ ప్రయాణంలో ఉండినా, ఏది ఉండినా, ఫస్ట్ డే ఫస్ట్ మంత్ వచ్చిస్తే నువ్వేం చేయాలి? మందిరములో ప్రవేశించాలి. హల్లెలూయా. వెలుగు కలుగునుగాక అనేది ఫస్ట్. అప్పుడు నీ జీవితంలో ఫస్ట్ రోజు ఏం కలగాలి? చీకటి తొలగిపోవాలి, వెలుగు కలగాలి. హల్లెలూయా. అప్పుడు వెలుగు కలగాలి. అది కలగాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ నువ్వు మందిరంలో దూరు అంటున్నాడు. ఏం చేయాలా? మందిరంలో దూరు. తర్వాత చదువు. నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రమిదలను వెలిగింపవలెను. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నాడు? వెలిగింపవలెను. ఫస్ట్ రోజు నీకు రావాల్సిన గుర్తు ఏంటి?
వెలుగు. నేనే వెలుగై ఉన్నానని క్రీస్తు చెప్తున్నాడు. క్రీస్తుని గుర్తు చేసుకో అని కూడా చెప్పొచ్చు. కానీ ఫస్ట్ నీ జీవితంలో ఈ సంవత్సరంలో ఈనాడు నా జీవితంలోంటి సకల చీకటి దూరమైపోవాలి. హల్లెలూయా. చీకటికి వెలుగుకి ఏ సంబంధము లేదు. చీకటి క్రియలకి వెలుగు క్రియలకి సంబంధము లేదు. నిజానికి అబద్ధానికి సంబంధము లేదు. అప్పుడు వెలుగు కలుగునుగాక అని మొదటి న్యూ ఇయర్లో దేవుడు చెప్పాడు. మొట్టమొదటిగా ఆయన పలికింది వెలుగు. మానవుడు సృష్టించే ముందు కూడా ఫస్ట్ ఏం చేయాలా? వెలుగు కలుగునుగాక. కన్ను బాగా తెలిసే ఒక బిడ్డ పుడుతుంది. పుట్టి ఫస్ట్ తల్లి ముఖాన్ని చూస్తుందో లేకపోతే అక్కడ హాస్పిటల్లో చూస్తుందో అక్కడ ఏం ఉండాలి? ఏం కనిపించాలంటే అక్కడ ఏం ఉండాలి? వెలుగు ఉండాలి. ఆదాము అవ్వల్ని ఆయన సృష్టించాడు. వాళ్ళు కన్ను తెరిచారు. కన్ను తెలిసినప్పుడు ఏమి ఉండాలి? వాళ్ళ కన్ను చూపు ఉండాలి ఒకటి. రెండోది అక్కడ వెలుగు ఉంటేనే దేవుడు స్వరూపం వారికి కనిపించి ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు వెలుగు ఉండకపోతే ఏమీ నీకు కనిపించదు. చెడు నీకు కనిపించదు, మంచిది నీకు కనిపించదు. అవునా? చీకటి ఉండిందంటే నీకు కన్ను తెలిసినా ఏం కనిపించదు. అవునా? కన్ను బాగానే ఉంది ఒకటికి. ఫుల్ చీకటిగా ఉంటే ఏం చేస్తావు? నీకేమీ. అప్పుడు చాలా అత్యవసరమైన ఒక అంశంగా దేవుడు మనకి గుర్తు చేసేది ఏంటి? వెలుగు కలుగునుగాక. హల్లెలూయా. వెలుగు కలగాలి. ఎక్కడ కలగాలి వెలుగు? అది కూడా చెప్పేస్తున్నాడు. దేవుడు మందిరంలో నీకు వెలుగు కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు వాక్యం నువ్వు వింటూ ఉండగా నీకు వెలుగు కలుగునుగాక. దేవుడు సాక్ష్యం నువ్వు వింటూ ఉండగా నీకు వెలుగు కలుగునుగాక. దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ ఉండగా నీకు వెలుగు కలుగునుగాక. అజ్ఞానం నీలో నుంచి తొలగిపోవునుగాక. అవినీతి మనలో నుంచి తొలగిపోవునుగాక. వెలుగు కలిగినప్పుడు ఇదంతా జరుగుతుంది. వెలుగుకి సృష్టించే కెపాసిటీ ఉంది. ఒక విషయాన్ని సృష్టించాలంటే కూడా వెలుగు అవసరం. ఒక కంపెనీ రన్ చేస్తున్నారు, ఒక ప్రోడక్ట్ చేస్తున్నారు, తయారు చేస్తున్నారు. నువ్వు ఇడ్లీ తయారు చెయ్యి, లేకపోతే నువ్వు కట్టుకునే గుడ్డ తయారు చెయ్యి, ఇల్లు కట్టేదానికి కావాల్సిన విషయాలు తయారు చెయ్యి, దానికి ఏం కావాలా? వెలుగు అవసరమే ఉన్నది. హల్లెలూయా. వెలుగు లేకుండా ఏ పని చేయలేడు. మనకు ఆహారం తయారు చేయాలన్నా కూడా పగటిపూట వెళ్ళి వాళ్ళు ఏం చేయాలా? పంటలో పాలు పొందాలి. అప్పుడు వెలుగు కలుగునుగాక. అప్పుడు ఫస్ట్ మనకి గుర్తు చేసింది దేవుడు ఏమి? వెలుగు కలగాలి. 2 దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 17వ వచనం చూడండి. మొదటి నెల మొదటి దినమున మళ్ళీ చదువుతున్నాడు. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి ప్రతిష్ఠ చేసుకోవాలి. హల్లెలూయా. ప్రతిష్ఠ చేయాలి. దేవుడు మందిరంలో దూరాలి. దేవుడు సాక్ష్యము నువ్వు పలకాలి. ప్రతిష్ఠ చేయాలి. ప్రతిష్ఠించుకోవాలి. దేవుడికి అప్పగించుకోవాలి. మళ్ళీ మనం ఒకసారి కూడా దేవా నా జీవితం నీ దగ్గరికి నేను అప్పగిస్తున్నాను. ఈ మొదటి నెల ఇంతవరకు ఎట్టబోయిందో, ఇంతవరకు నువ్వు అప్పగించుకోనున్న జీవితం ఉన్నింది అంటే మంచిది. అదే కంటిన్యూ చేయి. లేదంటే కొత్తగా నువ్వేం చేయాలా? పూర్ణ మనసుతో నువ్వు నీ జీవితాన్ని మీద అక్కడ ప్రతిష్ఠ చెయ్యాలి. హల్లెలూయా. వాళ్ళు ప్రతిష్ఠ చేశారు, ప్రత్యేకపరచుకున్నారు అని మనం చెప్పవచ్చును. తర్వాత ఇంకొక మాట, ఎజ్రా 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఎజ్రా 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. మొదటి నెల మొదటి దినమందు మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి. ముఖ్యమైనది ఏంటి ఇక్కడ? మొదటి నెల మొదటి దినము. దేవుడు మనం మొదటి నెల మొదటి దినం ఏం పని చేయాలని తన వాక్యంలోంచి తెలియపరుస్తూ ఉన్నాడు. వెలుగు కలగాలి. హల్లెలూయా. దేవుడు మందిరంలో ప్రవేశించాలి. దేవుడు సాక్ష్యము చెప్పాలి, లేకపోతే వినాలి. దేవుడు చేసిన మేలు మనము తలుసుకోవాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. అది అర్థం. ఇంకోటి అక్కడ ఏం చేయాలి? ప్రతిష్ఠ మనం చెయ్యాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు చూడు ఈ వచనం. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. అప్పుడు ఒక ప్రయాణం ఒకటి స్టార్ట్ చేస్తున్నాడు. మొదటి నెల మొదటి దినం వెలుగు కలుగజేసుకుంటున్నాడు, కలిగిస్తున్నాడు. సాక్ష్యం చెప్తున్నారు, వింటున్నారు, ప్రతిష్ఠించుకుంటున్నారు.
ప్రయాణం ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇతను ఒక ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారు. బబిలోన్ని విడిచిపెడుతున్నాడు. హల్లెలూయా. బబిలోన్ దేనికి గుర్తు? ఈ లోకానికి గుర్తు, పాపానికి గుర్తు, విగ్రహారాధనకి గుర్తు, చేతబడి చిల్లంగికి గుర్తు, అన్నిటికీ మూలం మహాబబిలోను, సకల హేయములకి తల్లి అని ప్రకటన గ్రంథంలో ఉంది. అన్ని దురాలోచనలు, దురుపదేశాలు బబిలోన్లోంచే పుట్టుకొని వచ్చింది. దేవుడు మాట చెప్తుంది. అప్పుడు ఆ బబిలోన్ని విడిచిపెట్టు. హల్లెలూయా. కానీ ఇప్పుడు కూడా కొన్ని పద్ధతులు మనకు అంటుకొని ఉంటే, ఇప్పుడు కూడా మన బబిలోన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఉంటే మళ్ళీ ఏం చేయాలా? ఆ పద్ధతులు కూడా మనము విడిచిపెట్టాలి. బబిలోన్ని నువ్వు విడిచిపెట్టి యెరూషలేము వైపు నడువు. హల్లెలూయా. మొదటి దినం నువ్వు చేసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? దేవుడికి ఇష్టం లేని ఆచారములు, పనులు ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరంలో నువ్వు చేసి ఉండొచ్చు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అనే నిమిత్తము దినము చూడడం, అది నువ్వు పాటించి ఉండొచ్చు. అది పోనీ. బబిలోను నువ్వేం చేయాలా? విడిచిపెట్టు. హల్లెలూయా. బబిలోను విడిచిపెట్టు. ఈ టైంలోనే పుట్టారు కాబట్టి ఇలాగ ఉన్నారంటే, ఆ టైంలో పుట్టిన మిగతా వాళ్ళంతా బాగున్నారు. ఈ టైంలో పుట్టిన వాళ్ళు బాగుంటారంటే మిగతా వాళ్ళు చెడిపోయారు, వాళ్ళకి సంగతి ఏంటి? ఇదంతా బబిలోను ఒక బోధన అంటున్నాడు. బబిలోనులో నుంచి బయలుదేరి, హల్లెలూయా, బబిలోను నుంచి ఏం చేయాలా? బయలుదేరి యెరూషలేము ఎక్కడ ఉంది? దేవుడు ఉండే స్థలము. హల్లెలూయా. దేవుడి వైపు నువ్వు ప్రయాణము చెయ్యు. ఒక ప్రయాణం నువ్వు స్టార్ట్ చెయ్యి. ఏం చేయాలి? బబిలోను నేను విడిచిపెడుతున్నాను. దేవుడికి ఇష్టం లేని కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో దాన్ని నువ్వు ఆలోచించుకొని ఏం చేయాలా? విడిచిపెట్టడం కూడా ఆ మొదటి రోజు, మొదటి దినమే నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయము. హల్లెలూయా. తర్వాత ఎజ్రా 10వ అధ్యాయము 17వ వచనం చూడు. ఎజ్రా 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. అనవసరమైన స్నేహాలు, అనవసరమైన పాటింపులు, అనవసరమైన బంధకం తెగించి వేయాలి. హల్లెలూయా. బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉంటే అదేం చేయాలా? తొలగించాలి. చిన్నపిల్లలకు మాత్రం చెప్తాను, బ్యాడ్ ఫ్రెండ్స్తో చేరుకోర్రా, వాళ్ళు చుట్టారు, అది సిగరెట్ పట్టుతారు, వాళ్ళు తాగుతారు, వాళ్ళకి చెప్తూ ఉంటాం. మనకే బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఏమండి ఇంత కష్టపడుతున్నారు, జ్యోతిష్ని పోయి చూస్తామంటారు, లేకపోతే సీటు పట్టు అంటారు, అవునా, పప్పు సీటు ఉప్పు సీటు వేయి అంటారు. వాళ్ళకు ఉండేది మాత్రం కాదు, అనవసరమైన ఇంకా అసలు బ్యాడ్ కనెక్షన్స్ గురించి నేను చెప్పాల్సిన పనే లేదు. అది నువ్వు ఆలోచించు. ఆ రోజే నువ్వేం చేయాలి? అది సమాప్తము చెయ్యాలి. హల్లెలూయా. ఈ కనెక్షన్ నాకు అవసరము లేదు. అది దేవుడికి మనకి మధ్యలో వచ్చే బంధాలని ఏం చేయాలా? తెగించి వేయాలని మొదటి రోజు, మొదటి దినమే నువ్వు నిర్ణయము తీసుకోవాలి. హల్లెలూయా. ఫస్ట్ నువ్వు డిసైడ్ చేయాలి. నీలాగా మీరు డ్రింకింగ్ చేసేటట్టుంటే నేను కంటిన్యూ చేయను, ఇలాగ మీరు సిగరెట్ పట్టేటట్టుంటే నేను కంటిన్యూ చెయ్యను. అప్పుడు ఏం చేయాలి? మొదటి రోజు, మొదటి దినము అపవిత్రమైన, అనవసరమైన కనెక్షన్స్ అన్నిటిని నువ్వేం చేయాలి? తెంపి వేయాలి. దేవుడి నామమున మహిమ కలుగునుగా. ఆ రోజే అన్ని స్త్రీల విషయంలో ఉన్న కార్యక్రమం ఆ రోజే సమాప్తమాయను. మొదటి రోజు, మొదటి దినమే సమాప్తమాయనని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈ ఎజికియల్ 45:18 చూడండి. మనం తర్వాత వాగ్దాన వచనంలో వెళ్తాం. ఎజికియల్ 45:18 చూడండి. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. పాప పరిహార బలి అర్పింపవలను. అసలు చూస్తే ఫస్ట్ నాడు ఏం చేయాలా? ప్రభు సంస్కారం తీసుకోవాలి. పాప నివారణ బలిని మనము చెల్లించాలి. బలిని నువ్వు ఆ రోజు నువ్వు ఆచరించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనకి జీవబలిగా యేసుక్రీస్తు ఇవ్వబడి ఉన్నాడంటే అప్పుడు ప్రభు సంస్కారం. పాప క్షమాపణ కోరుకొని దేవుడి సన్నిధిలో వచ్చావు, వెలిగించావు, వెలుగు కోసం కోరావు, చీకటిని తొలగించుకోవాలనుకున్నావు. ఒక ప్రయాణము నేను కొనసాగాలి, ఆధ్యాత్మిక ప్రయాణంలో బబిలోని బ్యాక్ విడిచిపెట్టి యెరూషలేము వైపు వెళ్తానని నిర్ణయం తీసుకో. దేవుడికి ఇష్టం లేని కనెక్షన్స్ నువ్వేం చేయాలి?
కట్ చేసుకో. ఇదంతా మొదటి రోజు మొదటి దినమే నిర్ణయం తీయి. తర్వాత ప్రభు బలలో పాలు పొందు. సాక్షి ఫస్ట్ చెప్పే సాక్షి గుడారాన్ని అక్కడ నిలుపు. సాక్షి గుడారం అనేది ఏంటి? దేవుడు ఇంతవరకు చేసింది ఏమి అని మోసే రాసి పెట్టిన పుస్తకాలే ఆ సాక్షి ఆక. దాన్ని ఆ మందసములో పెట్టి ఉంచారు. అప్పుడు దేవుడు చేసిన కార్యక్రమం 2025లో దేవుడు చేసిన కార్యక్రమాల గురించి ధ్యానించుకున్నాం, కృతజ్ఞత చెల్లించాం. ఆ పని అయింది. వెలిగించాం. దేవుడి సన్నిధిని మనం ఏం చేసాం? వెలిగించాం. మనలో ఉండే చీకటి పోవాలని ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. మనలో ఉండే చీకటి ఎట్లా ఉంటుంది? మనం ఆల్రెడీ యేసుక్రీస్తుని అంగీకరించాం కదా, మనలో చీకటి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక ఇంట్లో ఫుల్గా, ఇప్పుడు చర్చి ఉంది, నిన్నే చెప్పాను, చర్చి ఫుల్గా ఇప్పుడు లైట్ వేసాం, అక్కడ కొన్ని చోట్ల లైటు లేదు, అక్కడ కొంచెం చీకటిగానే ఉంటుంది. అలాగా కొన్ని ఏరియాల్లో మన జీవితంలో ఇంకా చీకటి ఉంటే అది పరిస్థితిని దూరపరచుకోవాలి. ఇదంతా మనం ఏం చేయాలా? ఫస్ట్ నాడు చేయాలి. తర్వాత ప్రభు ఒక బలిని మనము అంగీకరించాలి. పాప క్షమాపణ బలిని అంగీకరించాలి. మళ్ళీ ఒకసారి చదువు. యెహోవా సెలవిచ్చినదేమనగా మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను చూసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి నర్పింపవలెను. పరిశుద్ధ స్థలముకు నువ్వు వస్తున్నావంటే అక్కడ నువ్వు వెంటనే ఏం చేయాలా? పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ప్రభు సంస్కారం తీసుకుంటే ఏం చేస్తావు? పాప క్షమాపణ కోరి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుషిస్తావు. పాత నిబంధన లేదు కాబట్టి ఆయన బలి ఇవ్వమన్నాడు. ఇప్పుడు బలి ఆల్రెడీ యేసుక్రీస్తు తను తాను సమర్పించుకున్నాడు కాబట్టి ఇప్పుడు అది భుషించడమే, దాన్ని పాటించడం. అది పాటించు అంటున్నాడు. ఇదంతా నువ్వేం చేయాలా? ఎప్పుడు చేయాలా? మొదటి నెల, రెండో దినమా, మూడో దినమా? మొదటి దినము. హల్లెలూయా. మొదటి దినం ఇదంతా నువ్వు పాటించాలి. చదువు. యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తము కొంచెము తీసి మందిరపు ద్వారబంధము మీదను బలిపీఠపు చూరు 4 మూలల మీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలెను. అది ఆ రక్తం ఫుల్గా ప్లేస్ని కడిగినప్పుడు ఇప్పుడు ఆ గోడకి ఏం ప్రయోజనం? గోడ ఏమైనా రక్షణ పొందుకోబోతుందా? ఆ ద్వారాలు ఏమైనా రక్షణ పొందుకోబోతున్నాయా? లేదు. అప్పుడు ఆ గోడ నిలువకి రక్షణ లేదు, ఆ గోడకి రక్షణ లేదు. ఆ ప్రోక్షణ రక్తం అక్కడ ఉండినప్పుడు అప్పుడు ఎవరికి రక్షణ, ఎవరికి పాప క్షమాపణ? దాంట్లో ప్రవేశించేవారికి. హల్లెలూయా. అది మొదటి నెల మొదటి రోజు చేయబడాలి. హల్లెలూయా. తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకే. తప్పిపోయిన వారు విడిపించబడతారు ఆ రోజే. చేసినప్పుడు ఏమవుతుంది? తప్పిపోయిన వారైతే ఆ రోజే విడిపింపబడతారు. బబిలోన్ టు జెరూసలేం వెళ్లకుండా యెరూషలేం టు బబిలోన్ వైపు వెళ్తున్నారంటే విడిపింపబడతారు. అప్పుడు ప్రభు సంస్కారము పాప నివారణ బలిని పాటించినప్పుడు ఏమొస్తుంది? విడుదల వస్తుంది. హల్లెలూయా. దేవుడు మనతో కూడా ఇదంతా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనతో కూడా మాట్లాడతాడు, మనల్ని క్షమిస్తాడు, మనల్ని ఆశీర్వదించాడు. మనం ఇప్పుడు ఈ పనంతా మనము చేసి ఉన్నాము. హల్లెలూయా. ఇలాగ ప్రభా మేము ప్రయాణంలో మా దిక్కు ఎక్కడుందో చూసుకున్నాము, నీకు ఇష్టం లేనిది మేము దూరం చేశాము, ఈనాడే మీకు నచ్చనిదంతా దూరపరుస్తున్నాము, యెరూషలేం వైపే నడుస్తాము, పరమ యెరూషలేం అది పరలోకం వైపే దృశ్యం పెట్టుకొని మేము నడుస్తాము, వెలుగుని మేము ఆహ్వానిస్తాము, చీకటిని మేము యేసు నామములో గద్దిస్తాము, మాలో ఉండే చీకటి తొలగిపోవునుగాక, మా జీవితాల్లో వెలుగు కలుగునుగాక అని పలుకుతాము అని చెప్పి ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం కోసం మనము ఎదురు చూస్తాము. వ్యక్తిగత వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తాడని మనం ఎదురు చూడాలి. అంగపరంగా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు కూడా మనము స్వీకరించాలి అని అందులో మనం ప్రవేశించాము. ఇప్పుడు ఆ వాగ్దానం గురించిన 1-2 మాటలు చెప్పుకొని వాగ్దానం ఏమని చూసి ప్రార్థన చేసి మనము ముగించుకుందాము. ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానాల గురించి మనము కొన్ని విషయాలు మనం చూసుకోవాలి. ఆదికాండం 1:3 వెలుగు కలిగెను, వెలుగు ఏంది? అది మంచిది అంటున్నాడు. ఏది సృష్టించబడాలన్నా, ఏది జరగాలన్నా వెలుగు కావాలి. అపవిత్ర పని కావాలి,
పాపం చెయ్యాలి, దొంగిలించాలి, దొంగిలించింది దాచిపెట్టాలంటేనే మనకేం కావాలి? చీకటి కావాలి. వెలుగు కలగకుండా ఏ కార్యము జరగదు. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనకి వెలుగు కలుగు కాక అంటే అర్థం ఏంటి? మంచి పనులు నీ జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా. మంచి విషయాలు నీ జీవితంలో జరుగును. వెలుగు కలుగును కానీ ఏంటి వెలుగు కలుగును అంటున్నాడే దేవుడు? నాకు ఉద్యోగం వస్తుందా, సద్యోగం, ఏ మంచి పని నీకు జరగాలంటే కూడా ఏంటంటే వెలుగు అక్కడ ఉండాలి. హల్లెలూయా. తర్వాత చెప్తున్నాడు 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదమునకు దీపము. ఆ వెలుగుకి వెనకాల ఉండేది ఏంటి? దేవుడు ఒక వాక్యము. హల్లెలూయా. వెలుగు వెలుగు అంటున్నాడంటే వెలుగు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. వెలుగు ఆ వాక్యమే, వాక్యపు వెలుగులోనే మనం నడవాలి. ఒక విషయంకి మనకి ఒక క్లారిటీ దేన్ని బట్టి వస్తుంది? ఒక మాటను బట్టి వస్తుంది. వెలుగు దేన్ని బట్టి వస్తుంది? స్విచ్ అయ్యి అనే మాటను బట్టి వస్తుంది. స్విచ్ చేస్తే ఇక్కడ బల్బ్ ఉంది, ఆ మాట అక్కడ బల్బ్ ఉంది, దానికి అక్కడ స్విచ్ ఉంది అనే వాక్యము నువ్వు వింటేనే అది అక్కడ పోయి నువ్వు ఆన్ చేయగలవు. ఈ స్విచ్ చేస్తే ఇది వెలుగుతుంది అనే వాక్యం నీ మనసులో ఉంటేనే నువ్వు దాన్ని ఆన్ చేయగలవు. చిన్నపిల్లలు ఆడతారు, వాళ్ళు స్విచ్ చేయడానికి తెలియదు, ఆఫ్ చేయడానికి తెలియదు. ఎందుకంటే ఆ వాక్యం వాళ్ళకి ఇంకా రికార్డ్ అవ్వదు. ఎప్పుడైతే ఆ వాక్యం రికార్డ్ అయిపోయి వాడికి అండర్స్టాండ్ అయిపోయిందో వెంటనే వాడేం చేస్తాడు? స్విచ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంతవరకు అది స్విచ్చా లేకపోతే కరెంటు స్తంభం ఏది వాడికి తెలియదు. అప్పుడు ఆ వాక్యము నాకు వెలుగై ఉంటుంది, నా పాదమునికి దీపమై ఉంటుందని దేవుడి వాక్యం చదవలసింది. దేవుడి నామాన్ని మేము కలుగును కాక. అప్పుడు నువ్వు గుడ్డితనంగా నడిచేవాడు కాదు. దేవుడు నీ ముందు నడుస్తున్నాడు. ఆయన వాక్యం నిన్ను నడిపిస్తూ ఉంది. ఇది ఒక వాగ్దానం. మంచి కార్యం నీ జీవితంలో జరుగుతుంది అనేది ఒక వాగ్దానము. దేవుడు నిన్ను నడిపిస్తాడు అనేది ఇంకొక వాగ్దానం. దేవుడి నామాన్ని మేము కలుగును గాక. కీర్తన 18:28. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దీపము వెలిగించేవాడు, అదంతా నా ఆత్మని రక్షించేవాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. చీకటిని, అంధకారాన్ని దేవుడు ఏం చేస్తాడు? వెలుగు. చెడు కార్యాలని, జీవితం ఉండే చెడు కార్యాల్ని, నష్టం కలుగజేసే కార్యాలని, వ్యాధిని కూడా దేవుడు మార్చి వేస్తాడు. హల్లెలూయా. చీకటిని వెలుగుగా చేస్తున్నాడు అంటే వ్యాధి ఒక చీకటి, అప్పు ఒక చీకటి, ఆ కొద్దువ ఏదంతా నీ జీవితంలో చెడో వ్యాధి మాత్రం కాదు, చెడ్డ అలవాటు మాత్రం కాదు, అపవిత్ర క్రియలు మాత్రం కాదు, అన్ని సమస్యలు వెనకాల చీకటి శక్తులు ఉన్నాయి. ఆ చీకటి అన్నిటినీ దేవుడు వెలుగుగా మారుస్తాడు. దేవుడి నామాన్ని మేము కలుగును గాక. 18:28 మూలంగా మనకు వచ్చే వాగ్దానము అది. యెషయా 9:2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఇంతవరకు నువ్వు చీకటిలో ఒకవేళ నడిచి ఉండొచ్చు. చీకటిలో నడుస్తున్నావు అనే విషయం కూడా నీకు తెలియకుండా ఉండొచ్చు. ఇది చీకటి అని కూడా నీకు తెలియకుండా ఉండొచ్చు. కానీ ఇంకా మేటాట ఉండదు. హల్లెలూయా. చీకటి ఏది, వెలుగు ఏది అని దేవుడు కనబరుస్తాడు. హల్లెలూయా. అది మాత్రం కాదు, చీకట్లో నువ్వు నడిచినప్పుడు పాము నీ దారిలో వచ్చిందా, తేడు నీ దారిలో వచ్చిందా నీకు తెలియదు. ఏడు ఒక వెలుగు అక్కడ, ఒక టార్చ్ లైట్ పెట్టి ఒక వెలుగు ఉంటే అక్కడ ఏముంది. అప్పుడు అది క్లారిటీ నీకు తెలియాలంటే చీకట్లో నడుచు జనులు వెలుగుని చూస్తారు. హల్లెలూయా. అది యేసుక్రీస్తు వచ్చినప్పుడు నెరవేరింది. కానీ అనుదిన జీవితంలో చెడ్డవాటిని దేవుడు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. నేను హెచ్చరిస్తాడు. వెలుగు నీకు కలిగినప్పుడు, వెలుగు నీకు ముందు వెళ్ళినప్పుడు నడిచే దోవల నీ క్లారిటీ ఉంటుంది. నువ్వు చేసే పని కరెక్టా లేదా, నువ్వు రైట్ తిరుగుతున్నావా లెఫ్ట్ తిరుగుతున్నావా, నువ్వు సరి అయిన రూట్లోనే వెళ్తున్నావా. దేవుడు నీకు ముందుగా అది చీకటిలో నడిచేవారు వెలుగుని చూస్తారు. దేవుడా, మనం అది ఒక వాగ్దానం అని మనము గ్రహించాలి. హల్లెలూయా. నిర్గమ 13:21 చదువు. వారు
పగలు ఆ, రాత్రియు ప్రయాణం చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవుడి నామమున మహిమ కలుగును గాక. తర్వాత 5 మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చూడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూడు. ఇప్పుడు చూడండి, వెలుగునిస్తాను, వెలుగు కలుగు చేస్తాను, నీకు ముందు వెలుగుగా వెళ్తాను, చీకటిని దూరపరుస్తాను అన్నట్టుగా మాట్లాడుకొని వచ్చిన దేవుడు నిన్నే ఒక వెలుగుగా మారుస్తాను. హల్లెలూయా. నీ జీవితంలోనే గొప్ప కార్యాలు చేయడం మూలంగా నువ్వే అందరికీ కనబడే వెలుగుగా నిన్ను మార్చబోతున్నాను. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. నువ్వే వెలుగై ఉంటావు. అప్పుడు లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు, సంఘంలో కూడా నువ్వు మెరిసేవాడుగా ఉండబోతున్నావు. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక అని దేవుడు మనతో మాట్లాడి వాగ్దాన వచనం వెళ్ళే ముందు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. యేసుక్రీస్తు నీలో ఉండేదే ఆ మహిమ ఒక రహస్యం. ఆయన నీలో ఉండి నిన్ను ప్రకాశింపజేసినప్పుడు గొప్ప కార్యాలు జరగడం మాత్రం కాదు, చీకటి దూరపరచబడడం మాత్రం కాదు, నువ్వే ఒక వెలుగుగా మారిపోతావని ఈ లాస్ట్ వచనంలో కూడా మనం దానికి ముందు అలా చెప్పినప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమేమి మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం చూసాము. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. 2 వాగ్దానం, 2 పార్ట్. అంటే ఇదేంటి వెలుగు అని వెలుగు గురించే మాట్లాడుతున్నారు. నా పరిస్థితి నువ్వు వెంటనే ఏడుస్తావు. ఆ వెలుగు ముందు నీ కమ్మేదాన్ని నువ్వు విశ్వసించు. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నన్ను వెలుగుగా మార్చే పనిలో ఉన్నాడు. యెహోవా నాలో నుండి చీకటిని దూరపరిచేవాడుగా ఉన్నాడు. నా కుటుంబంలో ఉండే చీకటిని దూరపరుస్తాడు అని నువ్వు నమ్మి స్వీకరించినప్పుడు ఏమవుతుంది? అప్పుడే నీ దుఃఖ దినములు సమాప్తమవును. దుఃఖదినం సమాప్తమవును మాత్రం తీసుకొని నాకు వెలుగు అవసరం లేదు నువ్వు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే తాత్కాలికంగా దుఃఖ దినములు సమాప్తమైన ఇంకొక చీకటి పనిలో దిగినప్పుడు, లేకపోతే సాతాను వచ్చి చీకటి శక్తులు వచ్చి నిన్ను ఆవరించినప్పుడు మళ్ళీ నీకు దుఃఖ దినములు మళ్ళీ వస్తాయి. కానీ దుఃఖ దినములు నిజంగానే సమాప్తం అవ్వాలంటే ఏమవ్వాలి? నేను వెలుగు బిడ్డ. హల్లెలూయా. యేసుక్రీస్తు నాలో వెలుగై ఉన్నాడు, నా ముందు వెలుగుగా నడుస్తున్నాడు, నన్ను చుట్టూ ఉన్న వారిని ఆయన ఆవరించుకొని ఉన్నాడు, నా కుటుంబంలో వెలుగు ప్రకాశింపజేస్తున్నాడు, ఆయనే నాకు నిత్య వెలుగుగా ఉన్నాడు అనేటప్పుడు దుఃఖ దినములు సమాప్తము ఆయను. దేవుడి నామమున మహిమ కలుగును గాక. ఈ వాక్య ధ్యానాన్ని దేవుడు జీవించును గాక. ఈ వాగ్దానాన్ని దేవుడు జీవించును గాక.